నమో బుద్ధ నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు హిందుత్వం పేరుతో మోదీ చేస్తున్న అరాచకాలు, మోదీ చేస్తున్న మోసాలు, మోసపోతున్న భారతీయులు అనే అంశం పైన మాట్లాడాలని భావిస్తున్నాను. కేవలం 60 నెలల మాయ, 50 రోజుల నాటకం, 5 ఏళ్ల మళ్ళీ మోసం, చివరికి 2047 కల. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రజల్ని ఇంకెంతకాలం మభ్యపడతారు? దేశ రాజకీయాల్లో ఒక ప్రమాదకరమైన ధోరణి పెరుగుతుంది. అది అభివృద్ధి కాదు, అది బాధ్యత కాదు, అది కాలం అడిగే రాజకీయ ప్రశ్న. ప్రతిసారి ఒక కొత్త గడువు, ఒక కొత్త వాగ్దానం, ఒక కొత్త భావోద్వేగ నాటకం. ఈ మొత్తం కాలక్రమాన్ని చూస్తే అది యాదృచ్ఛికం కాదు, అది ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం. ఆర్ఎస్ఎస్ దీనికి మొత్తం కూడా కర్త కర్మక్రియ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రాజకీయ ప్రయాణం ఈ మాయకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. 2014లో దేశ ప్రజలకు ముందుకు ఆయన వచ్చి, మీరు నాకు 60 నెలల సమయం ఇవ్వండి, నేను మీకు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని ఇస్తాను అని చెప్పిన మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మారుమోగుతున్నాయి. వారు ఆ మాటలు ప్రజల మనసుల్లో ఆశను రగిలించాయి. ఆ మాటలే ఓటుగా మారాయి. ఈవీఎంలు కూడా అందుకు సహకరించాయి. కానీ ఆ 60 నెలల తర్వాత ఏమైంది? ప్రజల జీవితాల్లో సుఖశాంతులు పెరిగాయా, లేక సమస్యలే పెరిగాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మరొక కథ తిరిగి మొదలైంది. దేశంలో నిరంతరం మత ఘర్షణలు, కుల వివక్షతలు, అసమానతలు, మైనార్టీలపైన దాడులు, ఎస్సీ ఎస్టీలపై కుల మతోన్మాద ఉన్మాదాలు చెలరేగిపోతున్నాయి. 2016లో నోట్ల రద్దు పేరట దేశాన్ని కుదిపేసిన నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నారు. ఒక్క రాత్రిలోనే ప్రజల చేతుల్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా కాగితాల కింద ఇందుకు పనికి రాకుండా అయింది. బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ప్రజలు తమ స్వంత డబ్బుల కోసం తంటాలు పడిన రోజులు ఇవి ఇంకా మర్చిపోలేని గాయాలు. అలనాటి సమయంలో గోవా వేదికపై భావోద్వేగంతో ప్రధానమంత్రి మోదీ గారు, నాకు కేవలం 50 రోజులు సమయం ఇవ్వండి, డిసెంబర్ 30 తర్వాత తప్పు ఉంటే నన్ను శిక్షించండి అని నమ్మకంగా మోదీ బాకా ఊదారు. బ్రాహ్మణ బనియా మీడియా దాన్ని నిరంతరం ప్రచారం చేసింది. ఈ మాటలు కేవలం ప్రసంగం కాదు, అది ఒక భావోద్వేగ నాటకం. కానీ ఆ 50 రోజులు పూర్తయ్యాక ఎవరు శిక్షింపబడ్డారు? మోదీయా, ప్రజలేనా, లేక నిర్ణయం తీసుకున్నవారా? నష్టపోయింది ఎవరు? లాభపడింది ఎవరు? ఈ ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం వేచి ఉన్నాయి. ఎంతమంది క్యూ లైన్లో ఉండి చనిపోయారో ఒక్కసారి ప్రజలు జ్ఞాపకం చేసుకోండి.
హిందుత్వాన్ని అమితంగా ప్రేమించే భారతీయులు ఎన్ని కఠినమైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొన్నారో ఒక్కసారి మననం చేసుకోండి. ఎప్పుడు మర్చిపోవడం కాదు, ఎప్పుడు నిరంతరం గతించిపోయిన కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి. తన బనియా కమ్యూనిటీకి మోదీ 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేయడం సామాన్యమైనదా? అదేమన్నా చిన్న విషయమా? అదానికి 19,000 కోట్ల రూపాయల గ్యాస్ బకాయిలను రద్దు చేశారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ కాకుండా మోదీ స్వయంగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తానన్న చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగడం లేదా? మర్చిపోయారా? ఎప్పటికప్పుడు మర్చిపోవడం కాదు. ఏముంది, నిరంతరం దేశంలో నిరంతరం మత ఘర్షణలు, కుల వివక్షతలు, అసమానతలు, మైనార్టీలపైన దాడులు, ఎస్సీ ఎస్టీలపై కుల మతోన్మాద ఉన్మాదాలు. మీరు మణిపూర్లో చూశారు కదా, నగ్నంగా స్త్రీలను నడిపించటం. కానీ ఈ కాలక్రమంలో ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మహా విషాదం ఉంది. కరోనా మహమ్మారి కాలం. దేశం మొత్తం ఒక అనిశ్చితి, భయాందోళనలో మునిగిపోయిన సమయంలో లక్షలాది కుటుంబాలు తమ ప్రాణాలను కోల్పోయారు. మనకి అధికారికంగా లెక్కలు ప్రకటించలేదు, కానీ 5 కోట్ల మంది పైగా చనిపోయినట్లు ఇతర మీడియా తెలియజేస్తుంది. ఆసుపత్రుల వద్ద బెడ్లు లేక, ఆక్సిజన్ లేక, మందులు లేక ప్రజలు తల్లడిల్లిన దృశ్యాలు దేశం కళ్ళ ముందే నిలిచిపోయాయి. రోడ్లపై నడుస్తూ తమ ఊర్లకు చేరడానికి వేల కిలోమీటర్లు నడిచిన కార్మికుల కష్టాలు, రైలు పట్టాల వెంబట నడుస్తూ ప్రాణాలకు పోయిన కష్టజీవులు, శ్మశానాల వద్ద చోటు లేక వరుసగా నిలిచిన మృతదేహాలు, ఇవి కేవలం సంఘటనలు కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని గుర్తు చేసే గాఢమైన గాయాలు. అధికారిక సంఖ్యలు ఎంత చెప్పినా వాస్తవంగా కోట్లాది ప్రజలు ఈ సంక్షోభానికి బలయ్యారన్న భావన సమాజంలో బలంగా ఉంది. కేవలం చప్పట్లతో, ప్లేట్లకు వాయిస్తూ దీన్ని కాలయాపన చేసింది మోదీయే కదా. ఇలాంటి విపత్తులో ప్రజలకు రక్షణ, భరోసా ఇవ్వాల్సిన సమయంలో బాధ్యత ఎక్కడ? సమాధానం ఎవరిస్తారు? అనేక ప్రశ్నలు ఇంకా గాలిలోనే తేలుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేవారు మాత్రం లాభాలు పడ్డారు. ఎంత లాభపడ్డారో మెడికల్ మాఫియా ఈ దేశాన్ని లూటీ చేసింది. మందుల షాపు వాళ్ళు దోచుకున్నారు. కానీ ప్రజల ఆరోగ్యం నాశనం అయిపోయింది. దానివలన ప్రతి క్షణం యువత దేశవ్యాప్తంగా చనిపోతూనే ఉంది. కాలం గడిచింది. 2023లో మళ్ళీ అదే మాట. మరో 5 ఏళ్ళు నమ్మండి, నమ్మకంగా బలిపీఠంపై కూర్చోబెడుతున్నారు ప్రజల్ని. గత 10 ఏళ్లలో సాధ్యం కానిది ఇంకొక 5 ఏళ్లలో సాధిస్తామని చెప్పడం ప్రజలను మళ్ళీ నమ్మించడానికి వేసిన కొత్త పన్నాగం కాదా? ప్రతి ఎన్నికల ముందు నమ్మండి అనే మాట ఎన్నికల తర్వాత మళ్ళీ వేచి ఉండండి అనే పరిస్థితి. ఇదేనా పరిపాలన? ఇది కూడా సరిపోలేదు. 2025 ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోటపై సుదర్శన్ చక్ర మిషన్ అంటూ 2035 నాటికి జాతీయ భద్రతా కవచం నిర్మిస్తామని మరో కొత్త కలను చూపించారు. ప్రస్తుత సమస్యలు మండిపోతున్నప్పుడు భవిష్యత్తు కలతో ప్రజలను మభ్యపెట్టడం
ఒక వ్యూహంగా ఈ ప్రభుత్వానికి, ఈ మనువాద ప్రభుత్వానికి మారింది. నేటి నిరుద్యోగ యువతకు, నేటి ధరల భారంతో నలిగే కుటుంబాలకు 2035 సమాధానమా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందో ఒక్కసారి హిందుత్వం పేరుతో మననం చేసుకొని గొప్పగా డాంబికాలు పలుకుతూ జై శ్రీరామ్ అంటూ వీధుల మీద మైనార్టీల మీద దాడులు చేస్తున్న వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి 2 కోట్ల ఉద్యోగాలు అవసరం లేదా? ఇప్పుడు 2026లో మహామాయ మంత్రం, అదే వికసిత భారత్. ఒబ్బబ్బబ్బా, మీడియా అంతా అదే బాట. 2047 అనే మరో పెద్ద కళ ముందుకు వచ్చింది, వికసిత్ భారత్. స్వాతంత్ర్యం 100 ఏళ్లకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. కానీ 2014లో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి కాల. 2016లో ఇచ్చిన 50 రోజుల వాగ్దానం ఎక్కడ ఉందో ఒక్కసారైనా ఈ సనాతన వాదులను అడిగారా? 2023లో ఇచ్చిన 5 ఏళ్ల నమ్మకం ఎక్కడికి చేరింది? ప్రతిసారి కొత్త లక్ష్యం పెట్టి పాత ప్రశ్నలను మాయం చేయడం, ఇదే నా రాజకీయ మాయ, ఇదే నా హిందుత్వ మాయ. ఈ మొత్తం కాలక్రమం ఒక స్పష్టమైన సత్యాన్ని బయటపెడుతుంది. అది అభివృద్ధి గాథ కాదు, అది ముమ్మాటికి వాగ్దానాల వలయం. ప్రతిసారి కొత్త గడువు పెట్టి ప్రజల్ని ఆశలో ఉంచడం, భావోద్వేగ ప్రసంగాలతో మాయలో పడేయడం, మత నినాదాలు, దేశభక్తి మాటలతో అసలు సమస్యలను దాటవేయడం, మర్చిపోవడం, ఇదే రాజకీయమైన శైలిగా మోదీకి మారింది. విమర్శకులు దీనిని మాంత్రికుడు మాయాజాలమని, రాజకీయాలని ఎందుకు అంటున్నారో ఒకసారి అందరూ గమనించండి. ఈ మాయలో పడి ప్రజలు, భారతీయులు, హిందువులే కదా, 85% హిందువులు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కదా. ఆధిపత్య కులాలకి ఏముంది? వారికి డబ్బు, హోదా అన్నీ దొరుకుతాయి. సాధారణ ప్రజలే నష్టపోతున్నారు. నోట్ల రద్దు తర్వాత కూలిపోయిన చిన్న వ్యాపారాలు, ఉద్యోగాల కోసం తిరిగే యువత, ధరల భారంతో నలిగే మధ్యతరగతి, వీరందరి జీవితాల్లో మార్పు ఎక్కడ? వాగ్దానాలు పెరిగాయి, కానీ సమస్యలు నిరంతరం కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. కఠిన దృఢమైన నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోకపోతే మరెప్పటికీ తీసుకోలేరు. ఇంకా ఎన్ని గడువులు ఇవ్వాలి? ఇంకా ఎన్ని వాగ్దానాలు నమ్మాలి? ఇంకా ఎన్నిసార్లు మోసపోతూనే ఉండాలి? ఆ జీవితాలు 60 నెలలు అన్నాడు, 50 రోజులు అన్నాడు, 5 ఏళ్ళు అన్నాడు, 2035 అన్నాడు. ఇప్పుడు వికసిత భారత్ పేరుతో 2047. ఈ సంఖ్యల వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? ప్రజలకు కావలసింది మాయా మాటలు కాదు, మంత్రాల రాజకీయాలు కాదు, స్పష్టమైన ఫలితాలు. అభివృద్ధి అంటే భవిష్యత్తు కలలు కాదు, అది ప్రస్తుతం కనిపించే బాధ్యతను మనం మార్పుల ద్వారా, ఈ యొక్క పాలనలో మార్పులు తీసుకురావటం ద్వారా, భారతీయ ప్రజల బాధ్యత అంటే మాటలు కాదు, కార్యాచరణ. ఆ కార్యాచరణ సాధించటానికి ఈ ప్రభుత్వాలను బొందపెట్టాలి. ఏముంది? నిరంతరం దేశంలో మత ఘర్షణలు, కుల వివక్షతలు, అసమానతలు, మైనార్టీలపైన దాడులు, ఎస్సీ ఎస్టీలపై కుల మతోన్మాద ఉన్మాదాలు. ఇంకా ఎప్పుడు మోసపోతూనే ఉండాలా? లేక ఇప్పుడు ప్రశ్నించాలా? అది ప్రజల చేతుల్లో ఉన్న మంచి సమయం. లేకపోతే 2040 కూడా మరో మాయ వాగ్దానంగా
మనం మిగిలిపోతుంది చరిత్రలో. నిరంతరం మోసపోతాం మన సమాజానికి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా ఈ రెండు ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని ప్రజలని మోసం చేస్తూ మోదీకి బాకాలు ఊదుతున్నాయి. ప్రతి బిల్లులో ఈ రెండు పార్టీలు, దుర్మార్గమైన పార్టీలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి మోదీకి బాకాలు ఊదుతూ మోదీ యొక్క పరిపాలన అంటే సనాతన ధర్మ పరిపాలన, పవన్ కళ్యాణ్ చెప్పే అల్పజన హితాయ అల్పజన సుఖాయ అనే భావజాలం కలిగిన ఈ పార్టీలు వాళ్ళే బాగుండాలి, వాళ్ళే సమ్మగా ఉండాలి, హాయిగా ఉండాలి. మనం నిరంతరం మాయలో పడి మత విశ్వాసాలతో కూరుకుపోయి వాడు ఏదో చెప్పాడని వీడు ఏదో చెప్పాడని మన సమయాన్ని నాశనం చేసుకోవద్దు. తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వీడియోని 1కి 2 సార్లు 3 సార్లు నిరంతరం జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు మోదీ మాయలో పడి ప్రజలు నష్టపోయారో, ముఖ్యంగా హిందుత్వం పేరుతో హిందువులు ఎంత నష్టపోయారో మీరు ఇప్పుడు కనువిప్పు కలగకపోతే మరలా మీరు మోసపోతానికి రెడీగా ఉండకూడదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వన్ బ్లడ్ వన్ రేస్, ఒకే జాతి ఒకే రక్తానికి చెందినవారు. మన ఓట్లని మనకే వేసుకుంటం ద్వారా ఈ రాజ్యాధికారాన్ని సాధించే దిశలో మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను బలంగా తెలియజేస్తూ మీరు ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను ఒక కుటుంబ ఛానల్గా మార్చి సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి సబ్స్క్రైబ్ అంటే ఏంటో తెలియట్లేదు. దయచేసి యువత పెద్దవారికి తెలియచేయండి ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలో అన్న విషయాన్ని తెలియజేస్తారని నేను కోరుచున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మోనాచి, జై భారత్.